హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రేఖా క్రియేషన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇది మన టెర్రస్ గార్డెన్లోని మునగ చెట్టు అండి. చూడండి ఎంత బాగా పూత పిండి వచ్చింది. చూసారా, రెడ్ కలర్లో చిన్నది పిందులండి. అది ఈ పిందులు పూత అంతా నిలిస్తే ఎన్ని కాయలు వస్తుందో కదా. ఇది ఫస్ట్ టైం అండి. ఇది ఆగస్టులో పెట్టాను గింజలు. 3 గింజలు పెడితే ఒక గింజ మాత్రమే చెట్టుగా వచ్చింది. 22 రాలేదు. మొదలు కూడా చూడండి చాలా సన్నగానే ఉంది. అయినా కానీ పూత అయితే ఫుల్ చెట్టు నిండా వచ్చేసిందండి. ఈ పూత నిలుస్తుందో నిలవతో ఎట్లా చేయాలో ఏమో కేరింగ్ అనేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. వాళ్ళు పుల్లటి మజ్జిగ స్ప్రే చేయమన్నారు. అలాగే నేనైతే పూత రాలిపోకుండా ఉండడం కోసం పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. నేనైతే ఆకు కోసం అయితే పెంచుకున్నానండి. చూద్దాము అసలు ఎట్లా వస్తుంది ఏంటో చెట్టు అనేసి ఆకు కోసం పెంచుకుంటే ఇదైతే ఏకంగా పూత వచ్చి కాయలు వచ్చింది. ఇది 1 మంత్ తర్వాత అండి. ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్లో, పూత అయితే ఫిబ్రవరి ఎండింగ్లో స్టార్ట్ అయింది. ఏప్రిల్కి అంతా ఇలా 2 కాయలు వచ్చాయి. ఒక కాయ అయితే పెద్దదైపోయింది. ఇంకా దీన్ని కట్ చేసేస్తున్నాను. ఇంకా ఉంటే ముదిరిపోతుంది కదా. టేస్ట్ చూద్దాం ఎట్లుంది ఏంటి కాయ అనేది. కోస్తున్నాను సాంబార్ చేసుకునేదానికి. ఈ కాయ ఇంకొకటి సన్నగా ఉంది, అది ఇంకో రోజు కోసుకుందామని కొయ్యలేదు. ఇప్పుడు అదేవిధంగా మన గార్డెన్లో ఉన్న దోసకాయలండి, చిన్న బుడ్డ దోసకాయలు అంటారు కదా, సాంబార్కి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కొంచెం బాగా ముదిరాక వట్టిగా తినే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నార్మల్ కిర్నీకాయలు తిన్నట్లే చాలా టేస్టీగా బాగుంటుంది. మాకైతే దీన్ని వట్టితో తింటుంటాం. మేము సాంబార్లో వేసుకుంటాము. ఒక్కోసారి అట్లే టెర్రస్లో పోయి కోసుకొని అట్లే వట్టిగా కూడా తినేస్తుంటామండి. చాలా చాలా బాగుంటుంది. ఈ సాంబార్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. దోసకాయ, మునక్కాయ, మామిడికాయ, వంకాయ కాంబినేషన్లో సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్